హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మన వీడియో వచ్చేసి వివో Y300 వర్సెస్ Y300 ప్లస్ అనమాట. దీనికి వేరియేషన్ ఏముంది, రెండు మనకు ఒకే బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి Y300 కొనాలా Y300 ప్లస్ కొనాలా అని అయితే నేనైతే చెప్తాను. ఒకసారి దీంట్లో మీకు ఏది నచ్చిందో దాన్ని బట్టి మీరైతే డిసిషన్ తీసుకోండి. ఇది వచ్చేసి మొబైల్ బ్యాక్ సైడ్ లుక్ అనమాట. ఇది వచ్చేసి Y300, ఇది వచ్చేసి Y300 ప్లస్. మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫ్లాట్ స్క్రీన్ ఉంటుంది. అయితే 3D కర్వ్ డిజైన్తో వస్తుంది అనమాట. ఇది మెయిన్ వేరియేషను. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి ఔరా లైట్తో వస్తుంది, ఇది వచ్చేసి నార్మల్ ఫ్లాష్ లైట్తో వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి వేరియేషన్. డిజైన్ అంటే ఇంచుమించుగా కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఒకసారి ఫస్ట్ అయితే నేను వచ్చేసి వివో Y300కి అండ్ Y300 ప్లస్కి ఉన్న డిఫరెన్షియేషన్ ఏందో నేనైతే ఒక ముక్కలో అయితే చెప్తాను. ముందుగా వచ్చేసి వివో Y300 ప్లస్లో వచ్చేసి డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి ఇది 6.78 ఇంచెస్ AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందండి. ఇది వచ్చేసి 3D కర్వ్డ్ డిస్ప్లే. అంటే మనకి ఎవరైనా కర్వ్ డిస్ప్లే మనకు తక్కువ బడ్జెట్లో ప్రీమియంగా 3D మన కర్వ్ డిస్ప్లేతో కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకసారి దీనిలో చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ AMOLED ఫ్లాట్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది దీంట్లో. ఇది కూడా మనకు 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఒకటి వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ యాజువల్గా సేమ్ 2 కెమెరా సెటప్స్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా సేమ్ 50 మెగాపిక్సెల్ విత్ 2 మెగాపిక్సెల్ 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. కానీ దీంట్లో వచ్చేసి మనకు సోనీ IMX882 సెన్సార్ అనేది యూజ్ చేయడం వల్ల కెమెరాస్ అనేది దీంతో పోల్చుకుంటే దీంట్లో చాలా అంటే చాలా బాగా వస్తాయన్నమాట పిక్చర్స్. మళ్ళీ దీంట్లో ఔరా లైట్ ఉండడం వల్ల ఎన్హాన్సర్ చేసి కొంచెం మనకు ఎలాంటి లైటింగ్ కండిషన్లో అయినా చాలా బెటర్గా తీస్తుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే యాజువల్గా సేమ్ 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయం చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఛార్జ్ వచ్చేసి మనకు 50% 28 మినిట్స్లోనే ఫుల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే మనకు 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు దీంట్లో మనకు వచ్చేసి 80 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. దీంట్లో 40 వాట్స్ వస్తుంది, దీంట్లో వచ్చేసి మనకు 80 వాట్స్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇది వచ్చేసి మనకు 1 అవర్ లోపే ఛార్జింగ్ అనేది కంప్లీట్గా ఫుల్ అవుతుంది అనమాట. దీంతో కంపేర్ చేస్తే కెమెరా విషయంలోనూ ఇది బెటర్ ఉంది, బ్యాటరీ ఛార్జింగ్ విషయంలోనూ బెటర్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ చూసుకుందాం. ప్రాసెసర్ వచ్చేసి ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది వచ్చేసి 695 ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది కూడా ఆక్టాకోర్ ప్రాసెసరే. ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాలి ఏ ప్రాసెసర్ మీకు ఇష్టమైన. 2 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లే. ఇది వచ్చేసి 695, ఇది వచ్చేసి 4 Gen 2 ప్రాసెసర్. ఈ రెండిట్లో మీరు చూజ్ చేసుకోండి ఏ ప్రాసెసర్ మీకు అనుగుణంగా ఉంటుంది అనుకుని. నెక్స్ట్ వచ్చేసి ఇది 24,000 డబ్బుల్లో మనకు వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 24,000లో 8GB ర్యామ్ 256GBతో వస్తుంది. ఇక్కడ అనేది మీరు 256GB కావాలా 128GB కావాలా ఇక్కడైతే చూజ్ చేసుకోండి. దీంట్లో ఇంకో ఆప్షన్ కూడా ఉంది, 8GB ర్యామ్ 128GB ర్యామ్ ఆప్షన్ కూడా ఉంది. ఇదైతే ఇంకా 22,000కే వస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఇట్లా యూజ్ చేసుకుంటే 20,000 లోపే వస్తుంది. ఇంకా నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లాక్, ఒకటి గ్రీను. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎమ్రాల్డ్ గ్రీను, ఇంకోటి వచ్చేసి ప్యాంటమ్ పర్పుల్, ఇంకోటి వచ్చేసి టైటానియం సిల్వర్ కలరు. అలాగే మనము ఇది చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇది కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనే రావడం అయితే జరుగుతుంది. మెయిన్గా దీంట్లో అయితే మనకు బాటంలో సింగిల్ స్పీకర్ ఒకటే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు
దీ మొబైల్లో చూసుకున్నట్లయితే దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక స్పీకర్ హెయిర్ స్పీకర్ కూడా మెయిన్ స్పీకర్లో యాక్ట్ అయ్యి దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇది ఒక స్టెప్ అయితే హెడ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలో చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఏఐ ఫీచర్స్ ఉన్నాయి, దీంట్లో కూడా మనకు ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం లేటెస్ట్ వర్షన్ ఎన్హాన్స్డ్గా కొంచెం ఉంటాయి. వివో కాబట్టి రెండు సిమిలర్గా ఉన్నా కానీ కొంచెం ఎక్కువ క్లారిటీగా తీసే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది అయితే మీకు మెయిన్ ఫీచర్స్ అయితే కొన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దీన్ని బట్టి మీకు ఈ మొబైల్ Y300 ప్లస్ తీసుకోవాలా, Y300 తీసుకోవాలా అనేది మీకు ఒక ముక్కలో అర్థమైపోయి ఉంటుంది. అలాగే నేను Y300 ఫుల్ వీడియోని అయితే నేను చేశానమాట. Y200కు Y300కు ఏం వేరియేషన్స్ ఉన్నాయనే వీడియో కూడా చేశాను. అది మీకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ఒకసారి అయితే దాన్ని కూడా చెక్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి ర్యాండమ్గా చెప్తాను దీనికంటే ఇది బెస్టా లేదా అనేది. కర్వ్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళైతే ఇది తీసుకోండి, ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇదైతే తీసుకోండి. ఇది మెయిన్. రెండోది చూసుకున్నట్లయితే కెమెరాలో మాత్రం రెండింటి పరంగా చూసుకుంటే ఏది బెస్ట్ అంటే 100% మనకు వివో Y300 అనేది అయితే హెడ్ ఉంటుంది, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి దీంట్లో ఫ్లాష్ ఉంటుంది, దీంట్లో ఏఐ ఎన్హాన్స్డ్ ఔరా లైట్ ఉంటుంది కాబట్టి ఇది హెడ్ ఉంటుంది. దీనికైతే 2 పాయింట్స్ వచ్చాయి, దీనికి 1 పాయింట్. నెక్స్ట్ ఛార్జర్ విషయంలో చూసుకుంటే ఇది 40 వాట్స్ వస్తుంది, ఇది 80 వాట్స్ వస్తుంది, 3 పాయింట్స్ వచ్చాయి దీనికి. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇది 695తో ఉంటుంది, 4 Gen 2తో వస్తుంది. దీనికి 2 పాయింట్స్ వస్తాయి, దీనికి 3 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి 8GB ర్యామ్ 128GB ఓన్లీ ఒకటే స్టోరేజ్తో ఉంటుంది, ఇది 8GB 256GBతో వస్తుంది, ఇది 4 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 2 కలర్స్ అయితే ఉంటాయి, దీంట్లో 3 కలర్స్ అయితే ఉంటాయి, దీనికి 4 పాయింట్స్. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ దీనికి 3 పాయింట్స్, దీనికి 4 పాయింట్స్. దీంట్లో సింగిల్ స్పీకర్, దీంట్లో డ్యూయల్ స్పీకర్, దీనికి 5 పాయింట్స్, దీనికి 3 పాయింట్స్. అలాగే చూసుకుంటే మనకు లుకింగ్ పరంగా చూసుకున్నా కానీ దీనికి ఔరా లైట్ ఉంటుంది, దీనికి ఉండదు, ఇది ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎంత ఓవరాల్గా మనం చూసుకున్నా కానీ వివో Y300 ఈజ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడం కోసం అయితే నేనైతే మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వీటి కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే దీనికి ఎంత వేరియంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ది బెస్ట్ బై బడ్జెట్లో అయితే ఇదైతే మీకైతే వస్తుంది, ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవారికి, యూట్యూబ్లో వీడియోస్ చేసేవారికి 100 to 100% we are recommended this మొబైల్. ఎందుకో తెలుసా, దీంట్లో అయితే మనకు ఔరా లైట్ ఉండడం వల్ల మనకైతే బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అయితే కానవసరం లేదు. మీరు ఒక యూట్యూబర్ అయినా కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేవారైనా కానీ ఇదైతే బెస్ట్ మొబైల్ అని అయితే నేను 100% చెప్తాను. ఇది కూడా తక్కువేం కాదు, చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళకి ఇది కూడా బెటర్ అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. More videos, subscribe. Thank you. Bye bye.